జై శ్రీరామ్. నేను మీ సీత మాధవని. పంచకైలాసంలో ఒకటైన ఆది కైలాస్ మరియు ఓం పర్వతం యాత్ర నిమిత్తం ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిథౌరాగఢ్ జిల్లాలోని ధార్చులా అనే చిన్న టౌన్లో ఉన్నాము. నేను నైట్ స్టే చేసినటువంటి హోటల్ అతిథి హోమ్ స్టే. ఈ బైక్ను రెంట్కు తీసుకున్నాను. ఇక్కడ నుండి కార్లు, జీపులు కూడా అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కరికి 5 నుండి 6,000 ఛార్జ్ చేస్తారు. మినిమం 5-6 మెంబర్స్ని క్యారీ చేస్తారు. 2 పగళ్ళు 1 రాత్రి లేదా 3 పగళ్ళు 2 రాత్రుల్లో దర్శనం చేయించుకొని తీసుకువస్తారు. అకామిడేషన్ సపరేటు. అకామిడేషన్ ఒక నైట్కి 1000 రూపాయల నుండి 1500 వరకు తీసుకుంటారు. యాత్రని ప్రారంభిద్దాం. హర్ హర్ మహాదేవ్. ఈ 2 రోడ్లలో కుడివైపున వెళ్తే ధార్చులా, ఎడమవైపున ఆది కైలాష్. ఈ నది పేరు కాళి. ఈ నది వెంబడే మన యాత్ర కొనసాగుతుంది. ఆది కైలాష్ యాత్రలో మొట్టమొదటి వాటర్ ఫాల్ కొండలు, లోయలు, సెలయేళ్లతో ఉంటుంది ఈ యాత్ర. కాళీ నది యొక్క ఉగ్రస్వరూపం. ఈ యాత్ర చేయాలంటే ముందుగా మనం మన ప్రాంతం నుండి ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుండి కారు లేదా బస్సులో తనక్పూరు, పిథౌరాగఢ్ మీదుగా ధార్చులా చేరుకోవాలి. ధార్చులా గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని మనం ఫిజికల్ ఫిట్గా ఉన్నట్లు ఒక సర్టిఫికేట్ పొందాలి. అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన యాత్ర నిమిత్తం ఆధార్ కార్డు ఇస్తే వారు ఎంక్వైరీ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. నోటరీ దగ్గరికి వెళ్ళి మన ఫోటో, మన ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డులో ఉన్నది మనమే అని నోటరీ అఫిడవిట్ తయారు చేసి ఇస్తారు. ఈ 3 తీసుకొని ధార్చులా తహసీల్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే వారు మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఒక పర్మిషన్ లెటర్ ఇష్యూ చేస్తారు. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ లేకపోతే యాత్రకి అనుమతి ఉండదు. ఈ ప్రాంతాన్ని చియాలీక్ అంటారు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఇక్కడ ఎంట్రీ చేయించుకోవాలి. ఈ ప్రాంతాన్ని
గుంజి అంటారు. కుడివైపున వెళ్తే ఓం పర్వతము, ఎడమవైపున ఆది కైలాష్. ఈ ప్రాంతాన్ని కూటి అని పిలుస్తారు. పాండవులు వనవాస సమయంలో కుంతీదేవి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి కుంతి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది కుటి అయినదని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి నుండి ఆది కైలాస పర్వతము కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైటు స్టే చేద్దామని హోమ్ స్టే చూడటానికి వెళ్తున్నాము. ఈ ప్రాంతంలో హోటల్స్ లాంటి వసతి ఉండదు. మనం తెచ్చుకున్న క్యాంపెయిన్ కానీ లేదా హోమ్ స్టేలలోనే బస చేయాలి. ఈ యాత్రలో బుద్ధి, గుంజి, నాభి, కుటి, నాభిదం ఈ ప్రాంతాల్లో హోమ్ స్టేలు అందుబాటులో ఉంటాయి. ముందు వెళ్తున్న వారు నా రైడర్స్. నేను పర్మిట్ తీసుకునే సమయంలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి మా యాత్ర కలిసి కొనసాగుతున్నది. ఇక్కడ మోడర్న్గా, ట్రెడిషనల్గా 2 రకాల హోమ్ స్టేలు అందుబాటులో ఉంటాయి. లోపో హోమ్ స్టే లోపల ఎలా ఉందో చూద్దాము. స్టెప్స్, ఫ్లోరింగు, సీలింగు మొత్తం గుర్తు చేశారు. రూమ్ బయట ఎలా ఉందో చూద్దాము. ఆ కనబడే కొండ మీది కట్టడాన్ని పాండవ కిల్లా అని అంటారు. ఈ పొలాల్ని భీమ్కేతి అని పిలుస్తారు. భీమసేనుల వారు వ్యవసాయం చేసి పంట పండించడం వలన వాటికి ఈ పేరు వచ్చినది. కొండలు, సెలయేళ్ళు, పచ్చటి ప్రకృతితో ఉంటుంది ఈ కుటి గ్రామము. 6 నెలలు ఇలా ఉంటే మిగతా 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. ఆది కైలాష్ మరియు ఓం పర్వత యాత్ర మేలో ప్రారంభమై అక్టోబర్ వరకు కొనసాగుతుంది. జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం అవటం వలన ఆ 2 నెలలు తాత్కాలికంగా యాత్రని రద్దు చేస్తారు. మనము కూడా ఆ 2 నెలలు అవాయిడ్ చేసి మిగతా సమయంలో యాత్రని కొనసాగించవచ్చు. మనం స్టే చేసిన హోమ్ స్టేలో కిచెన్ రూము, ఉదయం 5 గంటల సమయంలో హోమ్ స్టే బయట వ్యూ ఇలా ఉంటుంది.
ఫ్రెషప్ అయ్యి ఆదిదేవుని దర్శనానికి బయలుదేరుతాం. హర హర్ మహాదేవ్.